చాలా మొత్తానికి సాధించావురా. ఊరు మొత్తం నీ పేరు మారు మోగిపోతుంది అనుకో. థ్యాంక్ యూ. చూస్తావరా ఇయ్యి. ప్రసాద్ నువ్వు రిసెప్షన్ ఇక్కడే ఉండి మన వాళ్ళందరికీ ఏం కావాలో దగ్గర చూసుకోవాలి. ఓకేరా, అంతా నేను చూసుకుంటా కదా. ఓకే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. 2 ఏళ్ల పాటు మన కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు నీ పేరే తలుచుకుని తీరతారా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. చూడరా, ప్రిన్సిపల్ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. నువ్వు ఎన్నో ఫుట్బాల్ మ్యాచ్లు గెలిపించావు. ఒక్కసారి నీ కంగ్రాచులేషన్స్ చెప్పారా? దాదాజీ మీ ప్రేమ ఇలాగే 10 కాలాల పాటు కలకలాడుతుంటారు. ఆ తాతాజీ గారు మనం చూసారా, పిట్ట మార్క్స్ లైట్ ఎలా వెలిగిపోతుందో. ఓహో, వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాగితే పొట్టుకు నేను చేస్తాను. అక్కర్లేదని చెప్పాను కదండి. హలో ప్రసాద్, బాయ్. ఒరే రాంబాబు, జీవితంలో కల్లా అద్భుతమైంది కాలేజ్ జీవితం రా. అదో తీయటి కల్లాంటిది. ఓసారి చేయి జారిపోతే ఆ థ్రిల్ మళ్ళీ మనం పొందలేమురా. ఒరే, కాలేజ్ అయ్యాక మనకి మిగిలేవి బరువులు, బాధ్యతలు, పెళ్ళాం, పిల్లలు, కష్టాలు, కన్నీళ్లు, అంతే. మనకు మిగిలేవంతేరా. అందుకే కాలేజీలో ఈ కాస్త కాలం వృధా చేయకుండా నలుగురితోనూ సరదాగాను ప్రేమగా గడిపేయడం చాలా అవసరం రా. రాంబాబు, అర్జెంట్ గా బయలుదేరాలి. ఏమిటి అదంతా నాకు తెలీదు, మీ నాన్న తీసుకురమ్మన్నాడు. అలాగే రే సుధా, ఇంటికి తాళం వేసి నీ దగ్గర ఉంచుకో. నేను ఊరిలో వెంటనే వచ్చేస్తాను. ఒరే రాంబాబు, ఏమిట్రా నీ మొండితనం? నీ పెళ్లి జరక్క తప్పదురా. ఎందుకని అడగవే? ఆ పెద్ద ఆయన ప్రాణం పోయే లోపల నీ పెళ్లి చూడాలో అని ఒకటే గొడవ చేసేస్తున్నాడు రా. ఏమిటి నాన్న, ఇదేమన్నా సినిమా నాటకమా? తాతయ్య చూడాలని తొందరపడి చేసుకోవడానికి? అది కాదురా, నీకు పెళ్లిడి వచ్చింది, మేము ఒక మంచి సంబంధం చూసాం. ఎవరైనా అడగవే? నేను అడగను. అడగవా? ఎవరైనా నాకు అనవసరం. మీరు చూసి చేసే సంబంధం నేను చేసుకోను. మరి ఎలాంటి పిల్లని చేసుకుంటావురా? నాకు నచ్చిన అమ్మాయిని కొంతకాలం ప్రేమించి మనసు కలిశాక అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెధవ కబుర్లు చెప్పకు. ఎందుకని అడగవే? ఇదేమన్నా డ్రామానా, సినిమానా? ప్రేమించి డ్యూయెట్లు పాడి పెళ్లి చేసుకోవడానికి? నాన్న, మీరేమన్నా సరే, ప్రేమలో ఉన్న గొప్పతనం, ప్రేమలో ఉన్న విలువ రీసెంట్ గా తెలుసుకున్నాను. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేయ్, నీకు పైత్యం బాగా ముదిరిపోయిందిరా. ఎందుకని అడగవే? పట్నంలో నిన్ను ఒంటరిగా ఉంచి నువ్వు హాయిగా ఉండటానికి ఏర్పాట్లు చేశాను గనక. చూడు, ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మనుషుల్ని పెట్టి మరీ కొట్టిస్తా. ఎందుకని అడగవే? నేను కొట్టలేను గనక. మీరు కొట్టించినా సరే, చంపించినా సరే, ప్రేమ పెళ్లి నా జీవిత ధ్యేయం, నా జీవిత లక్ష్యం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా. నిన్నెవడూ ఏమీ చేయలేడు. నీ ఇష్టం వచ్చినట్టే కానీ ఒక్క విషయం, ఏళ్ల తరబడి నేను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. ఎందుకని అడగవే? అవతల ముసలాయన పరిస్థితి ఏమీ బాగలేదు. 2-3 నెలల కంటే లాభం లేదని డాక్టర్లు చెప్పారు. అందుకని నువ్వు ప్రేమిస్తావో పిల్లి మొక్కలే వేస్తావో నాకు అనవసరం. 1 నెల టైం ఇస్తున్నాను. ఏంటి, ప్రేమించడానికి 1 నెల టైమా? ఇంత షార్ట్ నోటీస్ లో ప్రేమించడం ఎలా నాన్న? నాకు అనవసరం రా. నెల రోజుల్లో నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరే, లేకపోతే ఏం జరుగుతుందని అడగవే? మాకు నచ్చిన అమ్మాయిని నీ మెళ్ళలోంచి నీకు పెళ్లి జరిపిస్తాం, అంతే. సరే, 1 నెలలోనే ప్రేమలో నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను. అసలు 1 నెల లోపల ప్రేమించడం ఎలా జరుగుతుందిరా? మీ రోజుల్లో కాదు తాతయ్య. ఈ రోజుల్లో పొద్దున్నే ప్రేమించాడు, మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడం, రాత్రి సంసారం చేయడం, మన్నాడు పొద్దున్నే విడాకులు ఇచ్చేసుకోవడం. అది కాదురా, దీప